చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. సీమ జిల్లాలకు నెలాఖరుకల్లా కృష్ణా జలాల్ని తరలిస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది. ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు నీరు విడుదల చేయనున్నారు. 3 ఉమ్మడి రాయలసీమ జిల్లాలకు నీళ్లందించే హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణ పనులు పూర్తయ్యే దశకు చేరుకోవడంతో మల్యాల ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేయనున్నారు. దీనికోసం నంద్యాల జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. ఈరోజు ప్రత్యేక విమానంలో ఓర్వకల్ ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అల్లూరు గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మల్యాల పంపింగ్ స్టేషన్కు చేరుకొని రైతులతో ముఖాముఖి కానున్నారు. మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం నీటిని విడుదల చేయనున్నారు. హంద్రీనీవా ఫేజ్ 1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావడంతో సీమ జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. 100 రోజుల్లో ఈ కాలువ విస్తరణ పనులు 696 కోట్లతో చేపట్టారు. ఈ విస్తరణ పనులతో హంద్రీనీవా ఫేజ్ 1 కాలువ ప్రవాహ సామర్థ్యం 3850 క్యూసెక్కులకు పెరిగింది. గతంలో కంటే ఇది 1600 క్యూసెక్కులు అదనం. అనంతపురం జిల్లాలో ఉన్న జీడిపల్లి రిజర్వాయర్ను పూర్తి సామర్థ్యంతో నీటిని నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆయకట్టుకు సాగునీరు 33 లక్షల మంది ప్రజలకు దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. మల్యాల నుంచి జీడిపల్లి వరకు 216 కిలోమీటర్ల మేర హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు పూర్తయ్యాయి. దీంతో జీడిపల్లి, కృష్ణగిరి, పత్తికొండ, గాజుల దిన్నె సహా స్థానికంగా రాయలసీమ జిల్లాల్లోని చెరువుల్ని కూడా నీటితో నింపనున్నారు. ఇలా చేయడం ద్వారా సీమ జిల్లాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగేందుకు అవకాశం ఉంది. నెలకు దాదాపు 4.27 టీఎంసీల చొప్పున 4 నెలల వరద కాలంలో అదనంగా 17.10 టీఎంసీల నీటిని తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది.